వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. టాలీవుడ్ యంగ్ హీరో సాయి కుమార్ గారి కుమారుడు ఆది నటించిన శంభాల మూవీ, ఆ మూవీ అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. యంగ్ హీరో, టాలీవుడ్ యంగ్ హీరో సాయి కుమార్ గారి అబ్బాయి ఆది నటించిన శంభాల మూవీ గురించి ఏమంటారు? ముఖ్యంగా సినిమాల అంశంలో ఒక్కొక్కసారి ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. ఓ తరహా సినిమాలు లేదా ఒక జోనర్ ఫిల్మ్స్ నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఆ సెంటిమెంట్ కూడా నడుస్తుంది అనుకుంటాను. ఇప్పుడు ముఖ్యంగా తెలుగు సినిమాలలో హిందూ భావజాలాల మీద, సనాతన ధర్మాల మీద అది పాజిటివ్ వేలు, అంటే దేవుడు ఉన్నాడు, ఆ శక్తులు ఉన్నాయి, మన కోసం ఏదైనా జరిగినప్పుడు కాపాడడానికి దేవుడు అవతరిస్తాడు, ధర్మం ఉంటుంది, ధర్మం గెలవాలి. ఈ మధ్యకాలం ఈ తరహా చిత్రాలు వస్తున్నాయి. వాటికి ఈ తరం జెడ్ అనుకోవచ్చు, ఆల్ఫా అనుకోవచ్చు, జనరేషన్ అంతా కూడా సోషల్ మీడియా ద్వారా ఆ సినిమాలని నెత్తుకొని ఆ సినిమాల విజయవంతం చేస్తున్న విధానం చూస్తూ ఉన్నాం. సో అందుకే కాబోషు అట్లాంటి తరహా చిత్రాన్ని ఇప్పుడు సోషియో సైన్స్ ఫిక్షన్ జోనర్లో శంభాల అనే చిత్రాన్ని మన సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ అని పేరు టైటిల్. శంభాల అంటే ఏదో ఒక ఆధ్యాత్మికమైన భావన. వాస్తవానికి మంచి టైటిల్ తీసుకున్నారు. మనం కలికి చిత్రంలో కూడా చూసాం, అందులో కూడా శంభాల ప్రస్థానం ఉంటుంది. ఈ శంభాల ప్రస్తావన ఏంటి, ఆ భావం ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద అయితే ఈ శంభాల టాపిక్ తీసుకోవడం కానీ, ఆ టైటిల్ పెట్టుకోవడం కానీ సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి. ఈ కరెక్ట్ జోన్లో రిలీజ్ చేశారు. సరే, అది గొప్పగా 10కి 10 అని చెప్పకుండా సినిమా అయితే బాగుందని చెప్పాలి. దాంట్లో విజువల్ వండర్స్ ఉన్నాయి, విజువల్ ఎఫెక్ట్స్ ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ఆ సెంటిమెంట్స్ కానీ, ఆది విషయంలో కానీ, ఆయన నటన విషయంలో కానీ ఎక్కడ మనకైతే తక్కువ చేసేది అవసరం కాదు. మంచిగా నటించారు. మొత్తం మీద ఆ సినిమాలో శంభాల యొక్క ప్రస్తావన ఉండడం అసలు ఏంటి అంటే, ఒక ఊరిలో పైనుంచి గ్రహం యొక్క ఉల్కా అంటాం మనం, లేదా గ్రహం యొక్క చిన్న పార్ట్ నగరం ఆగశకలం ఏదో ఊర్లో పడితే దానివల్ల భయాందోళన గురైనటువంటి ఆ మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు దాన్ని ఎట్లా జయించి ఎట్లా దాన్ని హీరో ఏం చేశాడు అనేది సినిమా కథ విషయంలో సంక్షిప్తంగా అంతకన్నా మనం డెప్త్ చెప్పాల్సిన అవసరం లేదు. మూఢనమ్మకానికి దైవానికి మధ్యన ఒక హీరో ఎట్లా దాంతో పాటు ఒక హీరోయిన్, ఆ క్యారెక్టరేషన్. సినిమా కొత్త డైరెక్టర్ అయినా మంచిగా చేశాడు. దాంట్లో సాయి కుమార్ గారి సినిమాకి చేయాల్సిన ఎఫర్ట్ ఏదో సాయి కుమార్ గారు చేశారు. దానికి స్టార్టింగ్ నుంచి టీజర్ కానీ, ప్రమోషన్ కానీ, వాళ్ళ ఎఫర్ట్ కానీ మంచిగుందని చెప్పొచ్చు. అసలు ఈ శంభాల అనే పేరే చాలా డిఫరెంట్గా ఉందండి. అసలు శంభాల అంటే ఏంటండి? ఈ శంభాల అంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటి భావన, ఆధ్యాత్మికటువంటి పురాణంలో చెప్పబడినటువంటి శంభాల అన్న నగరం. శంభాల నగరం ఇప్పటికి కూడా ఉంది, ఈ భారతదేశంలోనే ఉంది. చాలా మంది నమ్మకం. ఎస్, ఇప్పటికి కూడా ఉంది. కాకపోతే శంభాల నగరం అదృశ్య నగరం, అంటే మనం చూస్తానికి కనిపిస్తలేదు అంతే. అది లేదని కాదు, మనకు కనిపించట్లేదు. చాలా వరకు నమ్మేది అంటే హిమాలయాలలో ఎక్కడో అక్కడ ఆ నదీలకి లోపల ఎక్కడో ఉంది. ఆ కాన్సెప్ట్ తోటి హాలీవుడ్ చిత్రాలు చాలా వచ్చాయి. మనం ఏదో ఆ హిమాలయాలకు నీటిలోకి సముద్రం లోపలికి వెళ్ళడం, ఆ పడవలు వేసుకుని పోయాక లోపల ఒక వింత జంతువులు, వింత రకమైన మనుషులు. ద్వారకా లాగా అంటున్నారా మీరు? ద్వారకా ఉన్న నగరం మునిగిన తర్వాత నీళ్ళలో కనపడుతుంది. ఇది అలా కాదు, నేను చెప్పిందంటే ఆ బేస్ చేసుకుని హాలీవుడ్ చిత్రాలు వచ్చాయని చెప్తున్నాను. సో శంభాల అనే భావన ఏంటి అంటే, అది ఈ ప్రపంచం పాపం అంతా బాగా అయినప్పుడు, మునిగిపోయే దశ వచ్చినప్పుడు ఈ శంభాల నగర వారసు వచ్చి దీన్ని అంటే ఈ ప్రపంచాన్ని వాళ్ళ చేతిలో తీసుకుంటారు. వాళ్ళ పాలనలోకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ధర్మం నడుస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఆ శంభాల నగరంలో ధర్మపాలకులే ఉన్నారు. పుణ్యం చేసిన వాళ్ళు మాత్రమే దాన్ని చూడగలుగుతారు, వెళ్ళగలుగుతారని నమ్మకం ఉంది. ఆ శంభాల నగరం అనేది ఇప్పటికి ఉన్నది. ఈ శంభాల నగరం ఉన్నది వాస్తవం. మనకు ఇవన్నీ కూడా హిట్లర్, మనకు రెండవ ప్రపంచ యుద్ధ కారకుడైన హిట్లర్ విషయం మనకు తెలిసింది కదా. అతను మన హైందవ ధర్మం యొక్క పురాణాలని కానీ, ఈ వేదాలని, ఈ నమ్మకాలని, ఇతిహాసాలను బాగా విశ్వసించాడు. అందుకని మీరు ఆయన యొక్క సైనిక సింబల్ కూడా స్వస్తిగా ఉంటుంది. ఓకే, ఆయన కూడా
ఈ శంబాల నగరం ఏదో ఉందటని చెప్పి హిమాలయాల మీద అన్వేషణ రీసెర్చ్ చేసి అన్వేషణ చేసి చాలా ప్రయత్నం చేశాడు. ప్రతి వేదాన్ని ఇక్కడ వేదం చెప్పబడి వేదాన్ని అధ్యయనం చేయగలిగినటువంటి ఉద్దండ పండితులు మనకు తెలుసు రాజమండ్రిలో ఉన్నారు. అతన్ని అక్కడికి తీసుకెళ్లారు. అదంతా ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి ఆ మూలాలు ఏంటి అర్థం చేయించుకొని ఆయుధాలు తయారు చేయించుకోవడం కానీ, విమానాలు తయారు చేయడంలో కానీ, బాంబులు అంటే ఆయన యుద్ధం గెలవడం కోసం ఏమేమి ఉపయోగపడాలో చేయడం, ప్లస్ ఈ విశ్వాసాలు అంటే శంబాల నగరం ఉంది, ఇప్పుడు ఇది అయిపోతే ఇంకో ప్రపంచంలో మనం అంటే చనిపోయిన తర్వాత ఎలా బ్రతకాలి, ఇట్లాంటి విషయాలు కొన్నిట్లో ఆయన ఆసక్తి ఉంచినట్టు వాటి మీద స్టడీ చేసినట్టు కూడా ఉంది. శంబాల నగరం మన కల్కి సినిమాలో కూడా ప్రస్తావన ఉంటుంది. సో అశ్వత్థాములు లాంటి హనుమంతులు లాంటి వారు ఇంకా లైవ్ అంటే వాళ్ళు చిరంజీవులు అని పేరు కాబట్టి వాళ్ళు బ్రతికే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ శంబాల నగరంలో ఉన్నారని ఒక ప్రాశస్తి నమ్ముతాం. సో అట్లాంటి ఆ శంబాల నగరం కాన్సెప్ట్ని సినిమాగా తీసుకున్నారు. శంబాల ఇంకా రిలీజ్ కాలేదు కానీ మనకు సినిమా అనగానే ప్రివ్యూ బెనిఫిషియల్ ఉంటాయి కదా, దాని ప్రకారం సినిమా మీద అయితే మంచి బజ్ అయితే వినిపిస్తుంది. ఆ సినిమాలో కీలకంగా హిందూ మనోభావాల విషయంలో కానీ, ఈ సనాతన ధర్మం విషయంలో మనకు ఒకటి ఉంటుంది, శంబాల నగరం అనేది ఒక ఆధ్యాత్మిక భావన ఉంటుంది కదా, దాని మీద కథాంశంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ సినిమాలో అది పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇక రిలీజ్ అయినాక ఆడియన్స్ ఎలా స్వీకరిస్తారని మనం చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.